అబద్ధమని చిన్నదే అనుకుంటున్నావు. చిన్న అబద్ధం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. చిన్న అబద్ధం మీ అందరి అనుభవాల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీకు ఆ అబద్ధం వల్లే నా కుటుంబం నాశనం అయిందని ఒక చెల్లి అనుకుంటుంది. ఆ అబద్ధం వల్లే నా కుటుంబం, నా ఉద్యోగం పోయింది, ఆ అబద్ధం వల్లే నా బ్రతుకు నాశనం అయిందని ఒక తమ్ముడు అనుకుంటాడు. ఆ అబద్ధం వల్లనే నేను ఇట్లాంటి దిగజారిపోయాను నేను అని ఏడుస్తున్నటువంటి సహోదరులు ఉన్నారు. అబద్ధమే కదా, చిన్నదే కదా. ఆ ప్రకటన గ్రంథం 1:8 అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. అబద్ధమే కదా అనుకుంటున్నారు. ఆ అబద్ధము చాలా తీవ్రమైనది. ఎందుకన్నాడంటే ప్రభు దాని గురించి అన్నాడు, అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు.